రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల ఆలయ 53వ వార్షికోత్సవం గౌడ సంఘం ఆధ్వర్యంలోని 3 రోజుల పాటు సిద్ధోగం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మంగళవారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిలకు గౌడకుల బంధువులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. గంభీరావుపేట గ్రామంలో ఆదివారం నుండి అనగా మే 26 నుండి 28 వరకు శ్రీ జమదగ్ని మహారేణుక కళ్యాణ మహోత్సవం సిద్ధియోగం అనేటువంటిది జరపబడుతున్నది. 53వ వార్షికోత్సవము బ్రహ్మాండంగా భక్తులందరినీ అలరించి ఆదరించి ఆశీర్వదించేటువంటి ఆ మహాతల్లి శ్రీ రేణుకామాత యొక్క అనుగ్రహం అందరూ పొందాలని, అందరూ సుఖశాంతులతో హాయిగా ప్రశాంతంగా జీవించాలని, లోక కళ్యాణార్థం ఈ యొక్క సిద్ధియోగం అనేటువంటిది గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. ఇటు మహోత్సవంలో ప్రజలందరూ విశేషంగా పాల్గొనడమే కాకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత శోభాయమానంగా ఆనందదాయకంగా అపూర్వమైనటువంటి అలంకరణతో అన్ని మార్పులతో దేవాలయం కొత్త రూపును సంతరించుకొని నూతన దేవాలయం తలపించే విధంగా అందరినీ కూడా భరితమే కాకుండా వారికి ఆశీర్వదించే విధంగా ఉందని వారు ఆనందపడడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఈ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుతూ ఈ ఉత్సవానికి విజయవంతానికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను.